మీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరోపక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అట్లాగే చంద్రబాబుపై కూడా ఆయన తీవ్ర స్థాయిలోని విరుచుకుపడ్డారు. దీనిపై మనతో మాట్లాడటానికి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఈ విమర్శలు అసెంబ్లీకి రావటం, ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డికి సబ్జెక్టు కంటే పదవి పోయిందనే బాధతో, లోపలికి వస్తే అవమానం పొందుతుందనే భయంతో ఇష్టం వచ్చిన తీరులో బడ్జెట్ను కామెంట్ చేయడము దారుణము. మరియు దారుణమే కాకుండా రుణం ఎక్కువ చేయడం. అతను పెట్టిపోయిన 10 లక్షల కోట్ల అప్పు ప్లస్ 1,40,000 కోట్ల కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన అప్పులు తీరలేని పరిస్థితులు. ఈ చక్కటి బడ్జెట్ను ప్రవేశపెట్టినది అతను చూసి తట్టుకోలేక విమర్శ చేయాలా, ఏదో ఒకటి మాట్లాడాలా, వాగుడు తప్ప వాస్తవం కాదు. భారత రాజ్యాంగం కంటే భిన్నంగా భారతీయ రాజ్యాంగం అని నేను పదే 5 సంవత్సరాల నుంచి చెప్తున్నా. ఇది చక్కగా అమలు చేస్తున్నాడు. అతను ఏడుస్తే ఏం కుదరదు. ఆ ఏడుపు తను తుడ్చడానికి, ఏడుపు కన్నీళ్లను ఆపడానికి వాళ్ళ అమ్మ తోడు లేదు, వాళ్ళ చెల్లెలు తోడు లేదు. అంటే కార్పొరేటర్ కంటే ఎక్కువ, ఎమ్మెల్యే కంటే తక్కువ అంటూ పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్, దీన్ని ఎలా చూస్తారు? అసలు ఒకే మాట, 21/21 జనసేన పార్టీ అసెంబ్లీల పరంగా 2 పార్లమెంట్లు పోటీ చేస్తే 2 పార్లమెంట్లు గెలిచి 100% స్కోర్ సాధించిన ఏకైక రాజకీయం. ఇక్కడ ఈవెన్ బీజేపీ కూడా అంత స్కోర్ రాలేదు, టీడీపీకి రాలే. అటువంటి స్కోర్ సాధించిన వ్యక్తిని ఎట్లా మాట్లాడతాడు అతను? తను 175 పోటీ చేసి సీఎంగా ఉండగా 11 స్థానాలు మాత్రమే పరిమితమై 25 ఎంపీలు పోటీ చేసి 4 పార్లమెంట్లకే పరిమితమై మాట్లాడడానికి అర్థము లేదు, అర్హత లేదు. అంటే ప్రతిపక్ష పాత్ర అంటున్నారు, ఇచ్చేయవచ్చు కదా, ఇస్తే అసెంబ్లీకి వస్తాడు కదా, ఎందుకంటే అతను నిన్న స్పీకర్ కూడా ఒక రూలింగ్ ఇచ్చారు, ఇతను గతంలో చేసిన లెటర్ సంబంధించి, హైకోర్టుకి సంబంధించి అంశాలకు సంబంధించి. అసలు స్పీకర్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. 10% తనే గతంలో చెప్పినాడు. నేను అనుకుంటే 10% రాకుండా చేయగలను, కానీ 10% ఉంది కాబట్టి నువ్వు బతికిపోయినట్లు అని అన్నీ 10% ది ఫార్ములా తనే చెప్పి, ఇది ఇప్పుడు ఎట్లా మర్చిపోయి మాట్లాడతాడు? ఏదో కేజ్రీవాల్ మరొకరు ఇచ్చినాడు కదా, అది ఇచ్చినాడా, ఇది ఇచ్చినాడంటే అది ఆనవాయితీగా వాళ్ళు ఏదో జరిగింది, కానీ రాజ్యాంగరీత్యా ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి వీళ్ళు ఇక్కడ అసెంబ్లీలో క్లియర్ కట్గా ఎన్న పాత్రుడు సీనియర్గా ఆయన 7 సార్లు గెలిచిన అసెంబ్లీ శాసనసభ్యునిగా అనుమతితో చెప్పినాడు. ఇది అతనికి అడిగేదానికి ఆస్కారమే లేదని. సో వివేక హత్యలోని ప్రధానంగా ఉన్న సాక్షులు ఎవరైతే ఉందో, రంగయ్య కావచ్చు, అందరూ వరుసగా చనిపోతున్నారు. ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తున్నారు సార్? అసలు ప్రతి పత్రిక, ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ యొక్క చరిత్ర తెలిసిన తర్వాత ఏదో మతలబు ఉంది అనే విషయాన్ని అందరూ అనడం కాదు, వీళ్ళ యొక్క క్యారెక్టర్ని బట్టి నేను కూడా చెప్తున్నా, ఏది చేసినా ఆశ్చర్యం లేదు. అతను మామూలుగా చనిపోయినా కూడా వీళ్ళకి ఆపాదించడానికి కారణం వివేకానంద రెడ్డి హత్యే కారణం. అంతా ప్రొద్దున్నే వివేకానంద రెడ్డి హత్య చనిపోయిన రోజు వాళ్ళ సొంత చిన్న పెదనాన్న అవుతాడు అవినాష్ రెడ్డికి గుండెపోటు అని స్వయంగా దగ్గరుండి వాటర్తో కడిగించినాడు మొత్తం ప్రదేశానంతా. మరియు అన్ని టీవీ ఛానళ్లకు తనే చెప్పినాడు. ఆ రోజు ఉండబడిన విజయసాయి రెడ్డి హైదరాబాద్లో కూర్చొని గుండెపోటు అన్నాడు. కాబట్టి ఆ విధంగా క్రియేట్ చేసిన వ్యక్తి వీళ్ళ క్యారెక్టర్ని బట్టి ఏం చేసినా ఆశ్చర్యం లేదు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం, వాస్తవాలు బయటికి ఎప్పుడు వస్తాయి? ఇప్పటికీ 9 నెలలు అవుతుంది. వివేక హత్యకు సంబంధించి ప్రచారోపణలు జరుగుతున్నాయి తప్పితే వాస్తవాలు ఏంటి అనేది మాత్రం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇది కొంత కోర్టు మ్యాటర్లో మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు. అయోధ్య తీర్పు కూడా 65 సంవత్సరాలు పట్టింది. కూడా జగన్ రెడ్డి కేసులు కూడా 2012లో అరెస్టు పోయి ఈ రోజుకు దాదాపు 13 ఏళ్ళు, రేపు మే నాటికి. కాబట్టి గ్రాడ్యువల్గా జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా దోషులందరూ ఖచ్చితంగా శిక్ష పడుతుంది కూడా. ఇది భయంకరమైన హత్య, వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర అంతా ఉంది దీనికి. కానీ లేదా పాత సిబిఐ ఈడీ కేసులు కూడా జగన్ రెడ్డికి చుట్టుకుంటాయి కూడా. వచ్చే ఎన్నికల్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, ఒక కడప రాజకీయ సీనియర్ నేతగా ఏం చెప్తారు? అసలు పార్టీ ఉంటే కదా, అందులో ఇక్కడ సర్వోన్నతంగా అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది. మీరు చూస్తారు, ఇప్పుడు 6లో 4/6 స్కోర్ జరిగింది. ఏది చెప్పబడిన సూపర్ 6 అతను వ్యంగ్యంగా 6, 7 అని వ్యంగ్యంగా కాదు, ఇక్కడ ప్రాక్టికల్గా జరుగుతున్నాయి. ఆ 2 కూడా క్లియర్ అవుతాయి. పరిస్థితిని బట్టి ఇంత అప్పు చేసినది కనుక్కోలేనంత అప్పు కాబట్టి కూడా ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పకడందిగా బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. కేంద్ర సాయం కూడా ఉంది. మళ్ళీ ఈరోజు కూడా వైజాగ్ నుంచి ఆయన నేరుగా పోతున్నాడు. అమిత్ షా గారిని కూడా కలవడం జరిగింది, నిర్మలా సీతారామన్ గారిని, గడ్కరీని, ప్రధానమంత్రి గారిని కూడా కలవబోతున్నాడు.
ఒకటి పూర్వోదయ అనే స్కీమ్ కింద బడ్జెట్ కేటాయించమని కూడా అడగడానికి పోతున్నాడు. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఇరిగేషన్ కూడా ఫండ్స్ ఉన్నాయి కాబట్టి అందులో నీతి ఆయోగ్ గుర్తించింది కాబట్టి మాకు ఇవ్వమని అడగడానికే పోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా అమలవుతాయి. ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అట్లాగే కేంద్రంలో కూడా తమ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రంలో మరింతగా అభివృద్ధి చేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. 100% స్ట్రైక్ రేట్తోని పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని స్థానాలు కైవసం చేసుకున్న నేపథ్యంలోని పవన్ గురించి ఎలా మాట్లాడుతూ జగన్ రెడ్డి అనే దానిపై కూడా ఆదినారాయణ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లోని కూటమి ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకు వెళ్తుంది, పూర్తి స్థాయిలో అభివృద్ధి ఫలాలు తీసుకొస్తున్న నేపథ్యంలోనే ఇంకా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఉండనే పరిస్థితి ఉండదు రాష్ట్రంలో అనేది మాత్రం ఆదినారాయణ రెడ్డి విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిభూషణ్, సిటీ 24/7.